హాయ్! ఈరోజు చేపల పులుసు ఎలాగుండాలో చూపిస్తున్నాను చూడండి. ఈ చేపలు కడుగుతున్నాను. చూడండి ఎలా కడుక్కోవాలో ఇవన్నీ తీసి బాగాను పులుసులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ బాగా తీసేయాలి. చేపలు ఇప్పుడు పసుపు ఉప్పు కలుపుకోవాలి. బాగా చిటికి పసుపు వేయాలి, వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి, ఒక ముక్క. ఎందుకంటే చేప గట్టి పడ్డాకని. నూనె కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం గుండు కొంచెం వేసుకోవాలి. కలిపేసాను బాగా, అంత బాగా చేప మొత్తం పట్టినట్టు కలిపేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలకి 5-10 నిమిషాలకి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చేప తీసుకున్నప్పుడు గుడ్లు ఉండేవట, ఆ చేపలు తెచ్చారు. ఆ చేప గుడ్లు కడుగుతున్నాను ఇప్పుడు. ఇవన్నీ బాగా తీసుకొని ఈ నల్లదంతా కడిగేసాను కదండి. ఇప్పుడు దీనికి కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం గుండ, కలిపేసి ఇది కూడా చేపలతో పాటు అలాగా ఉంచుకోవాలి. మూత పెట్టేసి నూనె ఆయిల్ కొంచెం మూత పెట్టి ఉంచుకోవాలి. మసాలా తయారు చేస్తున్నాను. సోపు, జీడిపప్పు పిక్కలు, కొంచెం మనకు తగినంత గరం మసాలాలు ఒక్కొక్కటి, పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ ముక్కలు, 5 ఉల్లిపాయలని, 2 కూరలు కదా అందుకు 5 ఉల్లిపాయలు. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మసాలా తర్వాత సాజీరా కొంచెం వేసుకోవాలి, కొంచెం వేయాలి, టేస్ట్ వస్తుంది. మెంతులు కొంచెం, ఎండుమిర్చి, కరివేపాకు, మసాలా, కొంచెం ఎంగు వేసుకోవాలి. నూనెలో వేయాలి కానీ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఏం పర్వాలేదు ఎప్పుడు వేసినాను.
ఏవైనా ఏవైనా నీసు కూరలు ఉంటే నీసు కూరకు మేము ఈ ఆవాల నూనె వాడతాము. మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్కి మంచిదని. తర్వాత మనకి టేస్ట్ రావాలంటే ఈ నూనెని పసుపు కొంచెం వేసుకోవాలి. ధనియాల పౌడర్, పులుసు కదా అందుకోసం కొంచెం చెంచున్నర వేస్తున్నాను. కారం కొంచెం, పచ్చిమిర్చి ఇవన్నీ ఎండుమిర్చి వేసాను కదా అందుకే కొంచెం వేస్తున్నాను లైట్గా. జీరా పౌడరు కొంచెం, మేము ఒరిస్సా వాళ్ళమే అందుకోసం మాకు కొంచెం హిందీ తెలుగు రెండు కలిసిపోతాయి. మాది ఒరిస్సా కదా అందుకోసం మాకు హిందీ తెలుగు రెండు కలిసిపోతుంటాయి. ఏది తెలుగులో రాదు అది హిందీలో చెప్పిస్తుంటాను, దానికని మీరు ఏం అనుకోకండి, అర్థం చేసుకోండి. జీరా పౌడర్ అంటే అది జీలకర్ర పౌడరు కదా. ఇప్పుడేమో టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు టమాటీలు మసాలా రెండు కలిసి మళ్ళీ ఉడకాలి బాగా. ఎలాగైపోయింది చూడండి, ఎలాగైందో ఇలాగ వేగాలన్నమాట. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. మనం అన్నీ కలిపి ఉంచాం కదా, ఇప్పుడు బాగా కలిపించుకొని